నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ప్రస్తుతానికైతే ఏ పని లేదు, కానీ ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయ్యే లోపు నాకేదైనా గుర్తు రావచ్చు, నీ అవసరం పడొచ్చు. సో ఆఫీస్ అవర్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండు. ఓహో, మాకిలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయా? నన్ను ఇలా కూడా సతాయిస్తారా? నేనేం పాపం చేశాను సార్? ముందు చెప్పు. నేను ఫోన్ తీయకపోతే రెండోసారి ఫోన్ చేసి మాట్లాడాలని ట్రై చేయదా? అంత ఈగో ఏంట్రా తనకి? మీరు ఈగో గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది సార్. ఏం కూసావురా? లేకపోతే ఏంటి సార్, ముందు మదమ్మకి మీరు కాల్ చేశారు, అప్పుడు మీ కాల్కి రెస్పాండ్ కాకపోయినా తర్వాత చూసుకుని మీకు కాల్ బ్యాక్ చేశారు కదా, మరి తమరెందుకు తీయలేదు? అంతకుముందు నేను 2 సార్లు చేశాను, తను తీయలేదు. ఓహో, అందుకేనా మదమ్మ ఒక్కసారి చేసిందని మీ ఈగో హట్టే తీయలేదా మీరు? మదమ్మ కూడా 2 సార్లు చేస్తుంటే తీసుండేవారా? ఒకసారి తీయకపోతే రెండోసారి మళ్ళీ చేయాలి కదరా. ఆ ముక్కేదో మీరే ఫోన్ చేసి అడగొచ్చు కదా సార్. నన్ను ఇక్కడ నిల్చోబెట్టి టార్చర్ పెట్టకపోతే. నేను చేయను. నేనెందుకు చేయాలి? ఎప్పుడు చేస్తుందో తన్నే చేయని. ఏది మీ ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందేమో ఒకసారి చూస్తాను, ఇవ్వండి. సైలెంట్లో ఏం లేదు. ఇవ్వండి సార్, ఒకసారి చూస్తాను. ఏం చేస్తున్నావురా? ఆగండి సార్, చెక్ చేస్తున్నాను. ఇదిగోండి సార్, మదమ్మకి డైల్ చేశాను, మాట్లాడండి. రేయ్, నిన్నెవరు డైల్ చేయమన్నారు? మరి మీరు మాట వినినప్పుడు కనీసం మాట్లాడించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా సార్. మాట్లాడండి. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఇదే మార్గం అనిపించింది, అందుకే ఇలా చేశాను. మీరు మాట్లాడండి ముందు. హలో, చెప్పండి. ఏంటి వాయిస్ అదోలాగా ఉంది? ఎక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అన్నీ ఇంటికి వచ్చాక చెప్తాను. అదేదో ఫోన్లోనే చెప్పొచ్చుగా. వచ్చాక చెప్తాను ప్లీజ్. ఏమంటున్నారు సార్? మీ క్వశ్చన్స్కి సమాధానం దొరికిందా సార్? లేదురా, ఇంటికొచ్చాక చెప్తానంటుంది. వాయిస్ కూడా కొంచెం సీరియస్గా ఉంది. అసలేం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు. సీరియస్గా ఉన్నారు? అయితే మీకేదో బంపర్ ఆఫర్ తగిలెట్టుంది సార్. ఇంటికొచ్చాక చెప్తానన్నారంటే ఏదో కొంచెం తేడా కొడుతుంది సార్. ఏంట్రా, భయపెడుతున్నావా? అంటే మీరు భయపడుతున్నారా? పర్లేదు సార్, భార్యంటే ఆ మాత్రం భయం ఉండాలి. భయమేంట్రా? భయం నేనెందుకు భయపడతాన్రా? మీరే కదా సార్ అడిగారు భయపడుతున్నావా అని. నువ్వు భయపెడుతున్నావా అని అన్నాను, నేను భయపడుతున్నానని చెప్పలేదు. రాని ఏంటో తేల్చుకుందాం. మీ ఆవిడ గారు వచ్చాక మీరు తేల్చుకోండి సార్, నేను బయలుదేరుతాను. ఎక్కడికెళ్తావురా? ఆఫీస్ టైం అయ్యే వరకు ఇక్కడే ఉండాలని చెప్పాను కదా, ఉండు. అయినా ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా బయలుదేరతాను అంటుంటావు? ఇంటికెళ్ళి ఏం చేస్తావురా? నీకేమన్నా పెళ్ళమ్మా పిల్లలా? అన్నారు పెళ్లి చేసి పెట్టరు, నేను చేసుకుందామంటే పర్మిషన్ కూడా ఇవ్వరు, మళ్ళీ పెళ్ళామా పిల్లలని మాత్రం అడుగుతున్నారు. ఏంట్రా, నన్ను చూస్తూ కూడా నీకు బుద్ధి రావట్లేదేంట్రా? వద్దనుకుని పెళ్లి చేసుకున్న నేనే ఇన్ని తిప్పలు పడుతున్నాను. కావాలని పెళ్లి చేసుకున్నావంటే కాల్చుకు తింటారా? వద్దురా, పెళ్లి చేసుకోకు, నా మాట విను. నేను వినను గాక వినను, అంతేకాదు మీకు 4 రోజులు గడివిస్తున్నా. పెళ్లి కొప్పుకున్నారో సరే సరి, లేకపోతే ఆ తర్వాత చెప్పను, చేసి చూపిస్తాను. ఏంటి గౌరీ మేడం, టైం అవుతుంది. నా మొహాన కాఫీ నీళ్లు పొయ్యాలని తెలీదా? అడుక్కోవాలా మిమ్మల్ని? త్వరగా తీసుకొచ్చి నా మొహాన పొయ్యి. మరీ అంత అర్జెంట్ ఏంటమ్మా? తీసుకొచ్చి చేతికిస్తాలేండి. అంటే ఏంటే? మాట వరుసకి మొహాన పొయ్యి అంటే తీసుకొచ్చి మొహాన పోస్తావా నువ్వు? అయ్యో రామా, పొయ్యమని మీరన్నారు గాని పోస్తానని నేనన్నానా? పోసే రకమేనే, నీకు నోరెక్కువయింది. మీ నోటితో పోలిస్తే నా మాట ఒక మాటేనా? ఎప్పుడు చూసినా ఆ నోటికి 2 పనులు, ఒకటి తినడం, 2 వాగడం. ఏంటే కాఫీ తీసుకురా అంటే అక్కడేదో గొణుగుతున్నా? ఏం లేదమ్మా, మీకోసం శ్రద్ధగా చేస్తున్నాను. చేసావులే. గౌరీ సారు, నాకు కూడా ఒక కాఫీ తీసుకురా. అలాగే సారు. ఏమిట్రోయ్, కాఫీ షాపులో ఆర్డర్ వేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు? నేనిక్కడ ఆర్డర్ వేసానండి, గౌరీని రిక్వెస్ట్ చేసుకుంటుంటేను. ఓనర్ని నేనిక్కడున్నా, నన్ను అడగాల్సిన పని లేదా? ఇంట్లో కాఫీ షాప్ పెట్టారా ఏంటి మీరు? రేయ్, నీకి మధ్య నోరు పెరిగింది. ఇంతకీ నా మనవడేం చేస్తున్నాడు? ఏం చెప్పమంటారండి, మదమ్మగారిని మిస్ అయిపోతూ తెగ ఫీల్ అయిపోతున్నారు.
బయటికెళ్ళిన మదమ్మ ఎప్పుడొస్తుందని ఒకటే వెయిటింగ్ అక్కడ. వాణ్ణప్పుడే అలా కొంగును కట్టేసుకుందా? చిచి, చిన్నమ్మ గారికి అలాంటి పాడలవాట్లు లేవండి. ఏంటే నీకేదో చీర కొనిచ్చిందని తెగ వెనకేసుకొస్తున్నా? చీర కొనిచ్చారని కాదండి, చిన్నమ్మగారు ఏదైనా ముక్కుసూటిగా ఉంటారే తప్ప ఇలా వెనక మాట్లాడుకునే అలవాట్లు లేవండి. అంటే ఏంటే నేను వెనక మాట్లాడుతున్నాననేగా నీ ఉద్దేశం? అయ్యో రామా, అలా అని నేనెక్కడన్నానండి? ఏమండి రూతర్ గారు, ఉం? నేనలా అన్నానా? చచ్చా, అలా అనలేదు. ఏంట్రా సార్, కాఫీతో పాటు ఏదో పంచాయతీ పెట్టినట్టున్నావు? శకుంతలమ్మ గారు ఉండగా పంచాయతీలకి లోటేంటి సార్? అంటే ఏంట్రా, అస్తమాను ఏదో గొడవ చేస్తుంటానా? ఇదిగో ఇప్పుడు కూడా మొదలు పెట్టారుగా నా మీద. రాను ప్రతి ఒక్కరికి లోకు అయిపోతున్నాను నేను. మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి అత్తయ్య. అస్తమానం ఎవరితో ఒకరితో ఈ గిల్లి కజ్జాలు పెట్టుకోకపోతే మీకు నిద్ర పట్టదనుకుంటా. మీరు ఊరుకోండి. గౌరీ, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే మేడం. రేయ్, ఎక్కడికి బయలుదేరావురా? నాకు ఈ ఇంట్లో మర్యాద లేనప్పుడు, నేనెవరికీ లెక్క లేనప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏంట్రా వేషాలిస్తున్నావా? ఇక్కడ వేషాలెవరూ వేయట్లేదు. అందరూ కలిసి నన్ను ఒక వెధవలా చూస్తున్నారు. అందుకే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ ముక్క కూడా చెప్పకుండా వెళ్ళేవాణ్ణి. చెప్పా పెట్టకుండా వెళ్తే వెళ్తూ వెళ్తూ ఇంట్లోంచి ఏ నగో నట్రో పట్టుకుని వెళ్ళిపోయాడంటారని చెప్పి వెళ్తున్నాను. సుధీర్, మత్తుండే మాట్లాడుతున్నావా? ఏంటి మీ నాన్నగారు ముందు ఈ పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదు, వాస్తవమే మాట్లాడుతున్నాను. బుద్ధి లేకుండా ఏంట్రా ఆ మాటలు? నిన్నటి వరకు బుద్ధి ఉండేదే కాదు, పొద్దున్నే బుద్ధుచెల చేశారు. మీ పెద్ద కొడుకు మీరు అందరూ కలిసి నన్నొక చచ్చు సన్నాసుల జమ కట్టి నేనొక పైసా కూడా పనికిరానని తేల్చేశారు. మీ డబ్బు అవసరం లేదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఒరే నేను ఒరే, వెళ్తున్నాను. ఏంట్రా ఇది బుద్ధి లేకుండా? నీ ఇష్టానికి చేస్తున్నా? పెద్దవాళ్ళన్నాక ఒక మాట అనరా? నిన్ను సరైన మార్గంలో పెట్టాలనుకోరా? ఆ మాత్రం దానికే నువ్వు ఇలా చేస్తే ఎలా? ముందు పెట్టిలేవు. బాగ్రాని, అల్లుడు ఏం చేస్తున్నావు అల్లుడు? అందరికీ చెప్పుకుంటూ పోవడానికి నేను సరదాగా టూర్కి వెళ్ళట్లేదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సార్ సార్ సార్, ఆగండి సార్ ప్లీజ్. ఆగడమేంట్రా? ఇన్నాళ్ళు కొట్టకుండా తిట్టకుండా పెంచినందుకు వేషాలేస్తున్నాడు. 4 పీక్తేనే అర్థమవుతుంది. కొట్టండి. కొట్టడం కంటే దారుణమైన అవమానాలు పొద్దున్నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇంకా కొట్టడం ఒకటే మిగిలింది, అది కూడా కానివ్వండి. మీ పెద్ద కొడుకేమో నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేస్తాడు, కార్డ్స్ అన్ని బ్లాక్ చేస్తాడు. మామేమో పెద్ద కొడుకు చేసిందే కరెక్ట్ అని సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇంకెందుకు నేను ఇంట్లో వెళ్తాను. సుధీర్ బాబు, ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. మీరు ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మధ్యలో మీరు కలగజేసుకోకండి. ప్రతి ఒక్కరూ నాకు అడ్వైజ్ చేసేవాళ్లే. ఆవేశపడకండి బాబు. మేడం సార్ ఎవరి కోసం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నువ్వెవరా నాకు చెప్పడానికి? రేయ్, నోరు మూసుకొని లోపలికి వెళ్తావా? పళ్ళు రాలగొట్టమంటావా? నువ్వు ఆగు బావా, సుధీర్కి నేను నచ్చ చెప్తాను. సుధీర్, నువ్వెళ్ళరా. వదులు మావయ్య. బాబు, సుధీర్ ఆగండి. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నాడమ్మా. నందు వీడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయించాడట. దానివల్ల ఈయనకు అవమానం జరిగిందంట. అందుకే పెద్ద రోషగాడ్లాగా ఇల్లు వదిలి వెళ్తానంటున్నాడు. ఏంటి సుధీర్ మీరు చేస్తుంది? నేను డిసైడ్ అయిపోయాను వదిన. ఈ రోజుతో ఈ ఇంటికి నాకున్న రుణం తీరిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. సుధీర్, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. లేదు వదినా.